మొదటి రోజుగా ఇవాళ భారీ బహిరంగ సభ లక్షలాది మందితో రజతోత్సవ సభ నిర్వహించబోతోంది. మా ప్రతినిధి రాము సూర్యాపేటలో మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇక్కడ బస్సులో ఉన్నారాయన. మా ప్రతినిధి రాము అక్కడి నుంచి తరలి వెళ్తున్నారు. బస్సులో అందరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి కూడా. ఎస్ రాము, అక్కడ చాలా ఉత్సాహంగా వెళ్తున్నట్టున్నారు. సో సభలో పార్టిసిపేట్ చేయడం కోసం మీరు కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఆనందం, వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ యాంగ్జైటీ ఎట్లా కనిపిస్తోంది? రాజేష్, మనం ప్రస్తుతం సూర్యాపేట నుంచి దంతాలపల్లి అదేవిధంగా తొర్రూరు రహదారి పైన ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ దారి పొడుగున కూడా ఎక్కడ చూసినా కూడా సభకు వెళ్ళేటువంటి వాహనాలతో సందడిగా మారింది, రద్దీగా మారింది. ఇదే విధంగా హైదరాబాద్ టు వరంగల్ జాతీయ రహదారి పైన కూడా ఈరోజు ఉదయం నుంచి సభకు వెళ్ళేటువంటి వాహనాలతో కిక్కిరిసిపోయింది, రద్దీగా మనకు కనిపిస్తోంది. ఏ వాహనం చూసినా కూడా గులాబీ జెండా కట్టుకొని చాలా ఉత్సాహంగా జట్టు కట్టి జతగట్టి ప్రజలందరూ కూడా చలో వరంగల్ అంటూ వెళ్తూ ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గం కోదాడ సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, వీళ్ళందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఉదయాన్నే ఆయా గ్రామంలో జెండా పండుగ నిర్వహించుకొని గులాబీ జెండాను ఆవిష్కరించుకొని వెంటనే ఆ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని చాలా ఉత్సాహంగా బస్సులో బయలుదేరుతూ ఉన్నారు. మనం బస్సులోనే ఉన్నాం, బస్సులతో వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది, ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం మనకు కనపడుతూ ఉంది, సందడి మనకు కనపడుతూ ఉంది. తెలంగాణను తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణను బాగు చేసినటువంటి పార్టీ 25 వసంతాలు చేసుకుంటున్న సందర్భంగా తమ పండుగగా, తమ ఊర్లో పండుగగా, తమ జాతరగా జరుపుకుంటూ వాళ్ళందరూ కూడా సభకు తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాట వినాలి, కేసీఆర్ గారి యొక్క సందేశాన్ని వినాలంటూ పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు చాలా సంతోషంగా, ఉత్సాహంగా వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు భోజనం సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా తాగునీటికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి బడలిక లేకుండా వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా సభకు వస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ బస్సు వెనకాలే చాలా వాహనాలు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క వాహనం కూడా చలో వరంగల్ అంటూ, కేసీఆర్ గారిని చూడాలంటూ బయలుపోతూ ఉన్నారు. బండెనక బండి గట్టి 16 బండి గట్టి అంటూ ప్రతి వాహనం, ప్రతి దారి, ప్రతి రోడ్డు కూడా చలో వరంగల్ అన్నట్టుగా, దారులన్నీ కూడా వరంగల్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా సభకి తరలి వస్తూ ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఉత్సాహం మనం కనపడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిరైనటువంటి ఉత్సాహం మనం కనపడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే, రేవంత్ రెడ్డి పైన పోరాటం చేయాల్సిందే అంటూ కూడా వీళ్ళు నిందిస్తూ ఉన్నారు. కొద్దిమంది ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఏం పేరు, మీ పేరు, ఎట్లా వస్తున్నారే? చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. 25 వసంతాలు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు వస్తున్నారు కదా, ఎట్లా సంతోషంగా ఉంది? అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది. దరిద్ర ప్రభుత్వం ఎట్లా వచ్చిందా, దాన్ని ఎట్లా దింపాలని మా జనం అంతా ఒకటే ఆరాటపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు వేస్తే బాగానట్టుగా ఉంది, కానీ మా బాధ అంతా అదే ఉంది. పొలాలన్నీ పోను, రుణమాఫీ లేదు, అది ఇది లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఆడపిల్లలకు లక్ష తులమంగారం అనడు, అది లేవు. తులమంగారం ఏది లేదు. నోట్ల మన్ను పోసి గద్దె మీద కూర్చుంటూ మహారాజు రేవంత్ రెడ్డి అయ్యా, ఆయనను ఎప్పుడు దించాలా అనే కోరిక మా అందరికి ఉందని మేము తెలియపరుస్తాం. ఎప్పుడు వచ్చినా కూడా కేసీఆర్ గారే వస్తారంటున్నారండి, అదే రకమైన పరిస్థితి అసలు ఎప్పుడు వచ్చినా మునుపు 80 వచ్చినాక ఇప్పుడు 100% ఖచ్చితంగా బల్ల గుద్ది అలా అనుమానం. మాది మునగల మండలం జనాపురం అండి. ఇక్కడ కేసీఆర్ సభ కార్యక్రమం మేము భారీ ఎత్తున నుంచి బయలుదేరినామండి. ఏంటంటే ఇక్కడ మాకు కేసీఆర్ పరిపాలన బాగా నచ్చిందండి. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చాలా సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కానించి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానించి, దళిత బంధు కానించి ప్రతి ఒక్కటి సామాన్య పేదవాళ్ళకి అందినాయి. అందుకని కేసీఆర్ ప్రభుత్వం అంటే మాకు ఇష్టం. ఈ వరంగల్ సభకి 25వ వసంత సభకు బయలుదేరుతున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కేసీఆర్నే గెలిపించుకుంటాం. మేము ఎప్పుడు కేసీఆర్ పక్కన టీఆర్ఎస్ పార్టీ అంటే అలా నడుచుకుంటామండి. మేము మరికొద్ది మంది ఉన్నారు, ఎట్లా వస్తున్నారండి? ఉపేందర్ నా పేరు. సూర్యాపేట జిల్లా కోదా నియోజకవర్గం మునగాల మండలం నుంచి వస్తున్నాం. మన వరంగల్లో జరిగే సభ 25వ వార్షికోత్సవానికి ఒక పండగలాగా ఇంటి దగ్గర మన ఇండ్లలో పండగ ఎలా చేసుకున్నా అలా చేసుకొని ఉత్సాహంగా వెళ్ళిపోతున్నాం. ఎట్లయినా కేసీఆర్ మళ్ళీ గద్దె ఎక్కియాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి సర్కార్, మన గుంపుమేశ్వరి ఎప్పుడు గద్దె దింపాలని మేము అందరూ ఎదురు చూస్తున్నాం. ఎలక్షన్లు ఇప్పటికిప్పుడు పెట్టినా ఒక్క సీటు గాన ఒక్క మెజారిటీ రాకోకుండా అందరిని దింపాలనే ప్రయత్నంలో విద్యార్థులు కానున్నారు. యూత్ తరపు నుంచి ప్రతి ఒక్కరు అదే ముందుకు సాగుతున్నారు. మీ పార్టీ సభ జరుగుతుందండి, మీ పార్టీ ఆవిర్భావ సభ. ప్రతిపక్ష ఏదైతే